ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బేబీ అంతా రిస్కే మమ్మీ తెలుసు, కానీ తప్పదు. రాము, వచ్చేసావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అసలు ఈ టైంలో నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు? నీకు హెల్ప్ చేద్దామని రాము. హెల్పా? అవును రాము, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. సరిపోవా? ఇదిగో ఇవి తీసుకో, ఇదంతా నీకే. నాకెందుకు డబ్బులు ఇస్తున్నావు? ఎందుకంటే నీది చాలా పూర్ ఫ్యామిలీ కాబట్టి. పైగా మీ నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎటు చూసినా అప్పులు. మీ అమ్మగారు ఏడుస్తూ నీకు ఫోన్ చేయడం, ఏదో ఒకటి చేస్తానని చెప్పి నువ్వు టెన్షన్ పడుతూ కాలేజీలో ఫోన్ మాట్లాడడం నేను ఎన్నిసార్లు చూడలేదు. అవన్నీ నా అవసరాలు, నా కష్టాలు. నీ కష్టాల్ని అర్థం చేసుకున్నాను కాబట్టే నీకు డబ్బులు ఇస్తున్నాను. నువ్వు కష్టపడకుండా నీ అవసరాలు తీర్చుకోవడం కోసమే ఈ డబ్బులు ఇస్తున్నాను. కాకపోతే నువ్వు నాకు ఒక చిన్న ఫేవర్ చేసి పెట్టాలి, అంతే. ఏంటది? ఏం లేదు రాము, గీతకి నీకు అఫైర్ ఉందని కాలేజ్లో పోస్టర్స్ పడ్డాయి కదా, అది నిజమే అయింటుందని మన కాలేజ్లో అందరూ అనుకుంటున్నారు కూడా. దాన్ని నువ్వు నిజమని చెప్పాలి. గీతతో నీకు ఎప్పటినుంచో లవ్ అఫైర్ నడుస్తుందని చెప్పాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? గీత నాకు ఒక మంచి ఫ్రెండ్, అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఆ పోస్టర్స్ ఎవరో కావాలని వేశారు. ఆ పోస్టర్స్ వేయించింది నేనే. ఏయ్, పోస్టర్స్ వేయించింది నువ్వా? ఎందుకు ఇలా చేసావు? నువ్వు చేసిన పని వల్ల గీత ఎంత బాధపడిందో నీకు తెలుసా? తెలుసు, తెలిసే చేశాను, కావాలనే చేశాను. అదే ఎందుకు చేసావు? అది నీకనవసరం. ఈ డబ్బులు తీసుకో, నేను చెప్పినట్టు రేపు కాలేజీలో గీతకి నీకు అఫైర్ ఉందని చెప్పు. చెప్పకపోతే? ఏంటి రాము నువ్వు? గీతకు అవమానం జరిగింది, నీకేంటి నష్టం చెప్పు? ఇలాంటి ఆఫర్ ఎవ్వరికి దక్కదు. ఆ డబ్బులు తీసుకో, అక్షిత చెప్పినట్టు విను. షటప్. నేను పేదవాణ్ణి, నాకు అవసరాలున్నాయి, కష్టాలున్నాయి. కానీ మీలాంటి కుళ్ళు బుద్ధులు లేవు. మీరు చేసిన పనికి గీత ఎంత బాధపడిందో నాకు తెలుసు. ఇప్పుడే వెళ్ళి ఈ పని చేసింది నువ్వేనని గీతతో చెప్పేస్తాను. అంతేకాదు, మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను. రేపు మొత్తం కాలేజీలో చెప్తాను. ఏ రాము, ఆగు. నేను చెప్పినట్టు చేయడం నీకు ఇష్టం లేకపోతే సైలెంట్గా ఊరుకో. అంతేగాని ఈ విషయం మా ఇంట్లో చెప్తే మాత్రం బాగోదు. ఏం చేస్తావు? నేను ఇప్పుడే వెళ్ళి చెప్తాను. నన్ను నువ్వు ఆపలేవు. ఏ పట్టుకోవే. రాము ఆగు, ఆగు రాము. ఏంటి అక్షిత, ఎంత పని చేసావు? హే పదండి.
చనిపోయాడే. గీతను అల్లరి చేయడానికి రాముకి డబ్బులు ఇచ్చి ఒప్పిద్దామంటే నీకు తోడుగా వచ్చామే. ఇప్పుడు నువ్వు ఇతన్ని చంపేశావు కదే. ఈ విషయం బయట ఎవరికైనా తెలిస్తే నీతో పాటు ఉన్నందుకు మాకు కూడా శిక్ష వేస్తారు. అయ్యో భగవంతుడా. ఏయ్, అరవకండి. మీరు అనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి పదండి. ఆది ఎక్కడమ్మా? వస్తున్నారు మామయ్య. ఆది ఆది త్వరగా రారా, భోంచేద్దాం. వస్తున్నాను నాన్న. వైష్ణవి, ఏంటి? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వేదో ఆలోచనలో ఉన్నావేంటి? దేని గురించి? ఆలోచన అదేం లేదు. అవును వైష్ణవి, అక్షిత భోజనానికి రాలేదేంటమ్మా? ఒంట్లో బాలేదా? లేదు మావయ్య గారు, తను బయటికి వెళ్ళింది. బయటికా? ఈ టైంలో బయటికేంటి? అంటే ఎవరినో ఫ్రెండ్స్ని కలవాలని. ఎందుకొచ్చిన ఫ్రెండ్సే? రాత్రిపూట తప్ప వేరే టైంలో కలవరా ఫ్రెండ్స్? ఆల్రెడీ దీని విషయంలో చూసావు కదే. ఆడపిల్ల రాత్రిపూట ఫ్రెండ్స్ని కలుస్తాను అంటే వద్దని చెప్పాలి కదా నువ్వు. ఇప్పుడు ఏమైపోయిందని? గీత విషయంలో ఏదో జరిగిందని, అందరి విషయంలోనే అదే జరుగుతుందని ఎలా అంటున్నారు? ఒకవేళ జరిగితే? నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది బావగారు. కానీ అవతల వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోలేం కదా. అదిగో వచ్చేసింది. చాలా. అక్షిత, ఇప్పటి వరకు ఎక్కడికెళ్ళావే? కాలేజ్కి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.